నిశ్చల బలవంతుడు ఏ పన్నైనా సాధిస్తాడు అనే విషయాన్ని కవి ఈ పద్యంలో విపులంగా విశదీకరిస్తున్నాడు. ఒక్కడే చాలు నిశ్చల బలోన్నతుడు, ఎంతటి కార్యమైన తా చక్కన నర్ప, కౌరవుల అసంఖ్యులు పట్టిన ధేనుకోటులం, చిక్కదనీక తత్ప్రబల సేన అనేక శిలీముఖంబులం, మొక్కబడంగ చేసి తుదముట్టడి ఒక్క కిరీటి భాస్కరా. భాస్కరా, ఎంత గొప్ప కార్యాన్నైనా సరే దాన్ని తీర్చిదిద్దడానికి దృఢమైన బలంతో ఎదిగిన ఒక్క వ్యక్తి చాలు. అసంఖ్యాకులైన కౌరవులు గోగ్రహణం చేస్తే అర్జునుడు ఒక్కడే ఆ గోవులను వాళ్ల వశం కానివ్వకుండా వారి బలమైన సైన్యాన్ని అనేక బాణాలతో ధ్వంసం చేసి విజయం సాధించలేదా? బలవంతుడైన వాడు ఒక్కడే ఎంత గొప్ప కార్యాన్నైనా చక్కబెట్టగలడు. బలహీనులు అసంఖ్యాకంగా ఉన్న ప్రయోజనము ఏమీ ఉండదు. అంటే గణం కాదు, గుణమే ప్రధానమని కవి ఈ పద్యంలో చెప్పాడు. భారతంలోని ఉత్తర గోగ్రహణ సందర్భంలో కౌరవులను ఎదిరించి విజయాన్ని సాధించిన అర్జునుని వృత్తాంతాన్ని ఈ పద్యంలో కవి గ్రహించాడు. పాండవులు అజ్ఞాతులై ఉన్నప్పుడు వారిని తెలుసుకోవడానికి దుర్యోధనుడు చారులను పంపించాడు. ఆ చారులు పాండవులను గుర్తించినట్లయితే అవలీలగా మళ్ళీ వాళ్లను అరణ్యాలకు పంపవచ్చునని దుర్యోధనుని దురాలోచన. పాండవులు విరాట నగరంలో ఉండవచ్చునని అనుమానించి దుర్యోధనుడు భీష్మద్రోణ కృపాది మహావీరులతో బయలుదేరి విరాటుని గోగణాన్ని పట్టుకున్నాడు. బృహన్నల పేరుతో ఉన్న అర్జునుడు విరాటుని యొక్క కుమారుడైనటువంటి ఉత్తరునికి సారథి అయి దుర్యోధనాదులతో యుద్ధం చేయడానికి వెళ్ళాడు. ఉత్తరుడు కౌరవసేనను చూసి భయపడి రథాన్ని ఇంటివైపు మరల్చమన్నాడు. కానీ అర్జునుడు అతనికి ధైర్యం చెప్పి తాను గాంధీవాన్ని తీసుకొని దుర్యోధనాది వీరులను తానొక్కడో పోరాడి ధేనుకోటలను స్వాధీనం చేసుకున్నాడు. తరువాతి పద్యంతో మీ ముందుకు వస్తాను.